ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని రిలీజ్కి ముందే మాకు తెలుసు. ఈ స్టోరీ అంత స్ట్రాంగ్గా ఉంది. ఎక్కడెక్కడ ఉన్న మిత్రులందరూ కాల్ చేసి ఈ సినిమా గురించి చాలా గొప్పగా, ఇంత సమ్మర్లో వేడి టైంలో చాలా కూల్గా మూవీని ఎంజాయ్ చేస్తున్నా అంటున్నారు. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన నందమూరి ప్రేక్షకులకి, అభిమానులకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ముఖ్యంగా బాలకృష్ణ గారికి చాలా థ్యాంక్స్. లెజెండ్లోనూ బాలకృష్ణ గారితో తన్నులు తిన్నాను, ఈ సినిమాలో కూడా తన్నులు తిన్నాను. 2 సినిమాలు హిట్ అయ్యాయి. ఇదే భయం వేస్తుంది, నెక్స్ట్ కూడా ఇలాగే ఇది కంటిన్యూ చేస్తారు, మళ్ళీ కొడితే మళ్ళీ సమయం మళ్ళీ హిట్ అని అది భయం వేస్తుంది. బట్ అయినా పర్లేదు, తన్నులు తింటాను. బట్ బాలకృష్ణ గారి సినిమాలు అన్నీ చేయాలని కోరిక నాకు. సో ఈ సినిమా ఇంత మంచి విజయాన్ని ఇచ్చినందుకు ఈ సినిమాకి ప్రేక్షకులందరికీ ఫస్ట్ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి సార్. 98 మూవీ లయన్ బాలకృష్ణ గారిది. ఈ చిత్రంలో మీ అందరికి తెలుసు, అద్భుతమైన డైలాగ్స్ చెప్పాలన్నా, ఆడియన్స్ని కేరింతలు కొట్టించాలన్నా అది బాలకృష్ణ గారికి చెల్లుతుంది. అలాగే నేను చెప్పా సార్, 99 చిత్రం, అలాగే మీ 100వ చిత్రం, మీది 100 100 మీ అబ్బాయి మోక్షు 1వ సినిమా బాగుంటుందండి కాంబినేషను అనగానే మా అబ్బాయికి ఇంకా చాలా టైం ఉంది, వాడు చిన్నోడు అని బాలకృష్ణ గారు చెప్పారు. కానీ తనకంటే చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి, తర్వాత హీరోగా మనోడు వచ్చినా కూడా ఆయనలో పవర్ తగ్గలేదు. కానీ మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది కొంతమందికి, అలాగే చంద్రబాబుని చూస్తే రాజకీయాల్లో కొంతమందికి భయం వేస్తుంది. కానీ మీ ఇద్దరికి భయపుట్టించే ఒక క్యాండిడేట్ పుట్టాడు, అదే మీ ఇద్దరు మనోడు అని చెప్పాను. అలాగే మరి తను రాజకీయాల్లో తీసుకెళ్తారో లేకపోతే మరి నటుడిని చేస్తారో, ఎవరిని ఎలా రాసి పెట్టిందో తెలియదు. నేను అదే అడిగా, లేదు మా నాన్నగారు పుట్టారు, వాడు నటుడే అవుతారు అని చెప్పారు. సో నాన్నగారు లేని లోటు తీరిపోయింది బాలకృష్ణ గారికి. అలాగే లయన్, మరి ఈ సినిమా గురించి డైరెక్టర్ మా సత్యదేవ్ గారు, తను ఫస్ట్ సక్సెస్లోనే మంచి అంటే ఎలా చూపించాలి, ఏం చేయాలి, తను అనుకున్న కథ తీయటం జరిగింది. దాదాపు ఇది ఎంతోమందికి కథ చెప్పిన తర్వాత అంటే ఎవరికి ఎలా రాసి పెట్టి ఉంటుంది అనేది తెలియదు కాబట్టి ఇండస్ట్రీలో, అది బాలకృష్ణ గారు దగ్గరికి వెళ్ళటం, ఆ కథ చేయటం, కొత్త నిర్మాత, కొత్త దర్శకుడు అని కాకుండా ఆయన అవకాశం ఇవ్వటం. ఎందుకంటే లెజెండ్ లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చి చిత్రం ఎంతోమంది డైరెక్టర్స్ తోటి అంటే పెద్ద డైరెక్టర్లతో చేయాలి అని కాకుండా కొత్తోడికి అవకాశం ఇవ్వాలని ఆయన అనుకోవటం, ఆ అవకాశం ఇవ్వటం. అలాగే మరి రుద్రపాటి రమణ గారు, వారు కొత్త నిర్మాత అయినా కూడా మంచి స్టార్టింగే ఆయనకి ఓపెనింగే ఒక మంచి చిత్రం ఇచ్చి తను గొప్ప నిర్మాతను చేశారు. అది ద క్రెడిట్ గోస్ టు బాలకృష్ణ గారు. అలాగే మరి ఈ సినిమాలో ఇక గౌతమ్ రాజ్ గారు, కెమెరామెన్ ప్రసాద్ గారు, వేదిక మీద ఉన్న నటీనటులు ఎంతోమంది దీంట్లో చేస్తున్నారు. సో ఇలాగే ప్రతి సినిమా ఆడియన్స్కి ఇంకా బాలకృష్ణ గారు ఇంకా మాకు ఇంకేదో చెయ్యాలి అని ఎదురు చూస్తున్నారు. సో 99వ చిత్రం, 100వ చిత్రంలో ఎదురు చూస్తున్నారు. సో తప్పకుండా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బాలకృష్ణ గారు మళ్ళీ ఒక త్వరలోనే సూపర్ డూపర్ చిత్రం ఇస్తారు. అలాగే మళ్ళీ నాకు ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి, అలాగే నిర్మాత గారికి, బాలకృష్ణ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. లయన్ ఆ టైటిల్ పెట్టుకోవాలంటే అది ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తి పెట్టుకోగలడు, అది కేవలం బాలకృష్ణ గారు. లయన్ అంటే అడవికి రారాజు, ఒక జంతువు అనుకుంటారు, కాదు. లయన్ అంటే సింహం, అంటే ఒక లక్ష్మీ నరసింహస్వామి, ఒక దేవుడు కూడా ఉన్నాడు అక్కడ. అలాగే లయన్లో
లయన్ అనే పదంగా చూసుకుంటే మనకు ప్రపంచవ్యాప్తంగా 12.5 బిలియన్ మెంబర్స్ లయన్స్ క్లబ్ మెంబర్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా సోషల్ సర్వీస్ చేసే ఆర్గనైజేషన్ అది. అది ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్కి కానీ, ఎక్కడన్నా ఐ ప్రాబ్లం ఉంటే ఐ ప్రాబ్లం కానీ, వాటర్ ప్రాబ్లం ఉంటే వాటర్ ప్రాబ్లం కానీ చేయడానికి 12.5 మిలియన్ మెంబర్స్ ఉన్న అది, దాని బెనిఫిషియరీస్ 13.5 మిలియన్స్ మంది దాని బెనిఫిషియరీస్ ఉన్నారు. అలాంటి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఒక లయన్ అనేది, ఆ లయన్ టైటిల్ పెట్టుకోవడానికి ఒక ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఆయన ఎంత కష్టపడ్డారో, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దాన్ని వన్ ఆఫ్ ది టాప్ హాస్పిటల్గా ఎంత తీర్చిదిద్దారో అది కేవలం ఒక్క లయన్కి మాత్రమే సాధ్యం. అది ఓన్లీ బాలకృష్ణ గారు. సో ఇలా సోషల్ సర్వీస్ చేసే ఆ లయన్ టైటిల్గా కానీ, ఒక అడవికి రారాజు ఒక సింహంగా కానీ, ఒక లక్ష్మీ నరసింహస్వామి ఆ భగవంతుగా కానీ ఇన్ని రూపాలు కలిగి ఇవాళ ఆయన ఆర్టిస్ట్గా ఒక లెజెండ్. అంటే ఎప్పుడో పాతాళ భైరవి 60 వారాలు రికార్డు సాధించే, ఆ 60 వారాల రికార్డు సాధించిన పాతాళ భైరవి ఎన్టీ రామారావు అయితే ఇవాళ ఆ రికార్డుని తిరగరాసి మళ్ళా లెజెండ్ ఆ రికార్డుని తిరగరాసాలంటే ఆయన ఈజ్ ద ఓన్లీ వన్ లెజెండ్. ఇంకెవ్వరూ లేరు ఆ రికార్డుని. ఇప్పుడు ఇంకెవరో టచ్ కూడా చేయలేరు. అలాంటి లెజెండ్ బాలకృష్ణ గారు. ఇవాళ ఒక సినిమాని ఒంటి ఒక ఎన్నో వేల కిలోల బరువును కూడా ఒంటరిగా మోయగలిగిన ఏకైక సత్తా ఉన్న మహానటుడు బాలకృష్ణ గారు. అలాంటి సత్తా ఉండి వాళ్ళ లైన్ టైటిల్ పెట్టుకుని వాళ్ళ అద్భుతమైన విజయం సాధించింది. ఇంకా ఏంటంటే ఒకవేళ ఈ స్టేజ్లో ఉండి కూడా ఒక కొత్త డైరెక్టర్ సత్యదేవాకి అవకాశం ఇవ్వటం అనేది అది మామూలు విషయం కాదు. ఆ రేంజ్ ఆఫ్ స్టార్ ఎవరో ఇవ్వలేని, ఎవరో చేయలేని సాహసం చేయగలిగిన ఏకైక స్టార్ దట్ ఈజ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ. దట్ ఈజ్ ఓన్లీ లెజెండ్ అండ్ లయన్ బాలకృష్ణ. ఇంకెవ్వరూ సాధించలేదు. ఇవాళ అలాంటి వ్యక్తి ఇంతమంది చేసి వాళ్ళంత సక్సెస్ఫుల్ సినిమా ఒక అభిమానిని నిర్మాతం చేసి ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఆయనకు ఒక గౌరవప్రదమైన ఒక హిట్ సినిమాని ఇచ్చి ఇంత ముందుకు తీసుకెళ్ళిన బాలకృష్ణ గారు ఆయన ఒక్క మగాడికి ఆయనకి ఇంకెవ్వరూ ఏమీ చెప్పలేము. ఇవాళ ఈ సినిమా సూపర్ హిట్ అయిందంటే ఒక సిబిఐ ఆఫీసర్గా ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కానీ, ఆయన ఇది కానీ థియేటర్స్లో ఏ రేంజ్లో విజిల్స్, ఏ రేంజ్లో కేరింతలను పడుతున్నాయో మనకు అర్థమవుతున్నాయి. నైజాంలో ఆల్రెడీ 5 కోట్ల పైన కలెక్షన్ సాధించి ఇంకా ముందుకు దూసుకుపోతాండి. మంచి క్యారెక్టర్ చేశానంటే నిజంగా చాలా లక్కీ. సాయి గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ అలాగే మంచి ఛాన్స్ ఇచ్చారు డైరెక్టర్ గారు సత్యదేవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. రుద్రపాటి రమణారావు గారికి అండ్ బాలకృష్ణ గారితో వర్క్ చేయడం నిజంగా సంథింగ్ స్పెషల్. అందరూ చెప్తూ ఉంటారు వారితో వర్క్ చేస్తే ఎంతో నేర్చుకోవచ్చు అనేది. నేను నిజంగా నాలెడ్జ్ని చాలా పెంచుకున్నానండి. అంటే కాసేపు మాట్లాడితే అన్ని రకాల టాపిక్స్ మాట్లాడుతూ ఉంటారు. అటు పాలిటిక్స్ గురించి కాసేపు, క్షణాల్లో ఒక హాలీవుడ్ స్టోరీ చెప్పడం, అప్పుడే జోక్స్ వేయడం, అప్పుడే రకరకాల టాపిక్స్ మాట్లాడుతూ అందరినీ చాలా ఎనర్జెటిక్గా మార్చేస్తారు మన బాలకృష్ణ గారు. సో ఎన్టీఆర్ యాక్ట్ చేసిన లయన్లో యాక్ట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. N ఫర్ నందమూరి నటసింహం, T ఫర్ త్రిష, R ఫర్ రాధిక యాక్టివ్. మంచి కాస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి లయన్ రోలింగ్ అంతే, ప్రతి డైలాగ్కి, ప్రతి పంచ్ డైలాగ్కి థియేటర్స్లో అలా విజిల్స్ వేస్తూ సూపర్ రెస్పాన్స్ వస్తుంది. నేను ఈ మధ్య ఏ ఈవెంట్స్కి వెళ్ళినా, రీసెంట్గా నంది నాటకోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన వెంటనే కూడా అక్కడ రాజమండ్రిలో కూడా ఏముందండి సినిమా అంటూ ప్రతి ఒక్కరూ పొగిడిస్తూనే ఉన్నారు సినిమా గురించి. నిన్న కడప వెళ్ళాను. కడప వెళ్తే నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ అందరూ 2-3 సార్లు చూసామండి, మీ క్యారెక్టర్ బాగుందండి అని చెప్పడం చాలా బాగుంది. ఎందుకంటే ఎన్ని సినిమాలు చేసినా ఇలాంటి స్టార్ హీరోస్ సినిమాల్లో యాక్ట్ చేయడం నిజంగా సంథింగ్ స్పెషల్. చాలా హ్యాపీగా ఉంది. అండ్ లెజెండ్ 400 days ఎలా అయితే కంప్లీట్ చేసుకుందో, లయన్ కూడా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని వెయిట్ చేద్దాం మనందరం. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈ నందమూరి నరసింహం మా బాలయ్యబాబు నటించిన ఈ సినిమాలో ఒక చిన్న గెస్ట్ క్యారెక్టర్ చేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. ఇంత సక్సెస్ఫుల్ సినిమాలో నటించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సత్యదేవ అనే కొత్త డైరెక్టర్ ఒక టెక్నికల్గా మంచి సబ్జెక్ట్ తీసుకొస్తే దాన్ని ఓకే చేసి ఆ ప్రాజెక్ట్ని కన్ఫర్మ్ చేసిన బాలయ్యబాబు గట్స్కి హ్యాట్స్ ఆఫ్. ఆ రోజునే ఇది సక్సెస్ అని మనం అందరం గుర్తించేలా ఉంది.
ఎక్కడో బాంబేలో మహారాష్ట్రలో షోలేనో అమాప్కే కౌనో దిల్వాలే దుల్హనియా లే జాయింగో సంవత్సరం ఆడింది, ఏదో థియేటర్లో ఆడింది అని వినే టైంలో అలాంటి తెలుగు సినిమా మన ఆంధ్రప్రదేశ్లో ఆడే అవకాశం ఉందా అనుకునే టైంలో బాలయ్య బాబు సినిమా లెజెండ్ 60 వీక్స్ ఎమ్మిగనూరులో కంప్లీట్ చేసుకోవటం అనేది మన చలనచిత్ర పరిశ్రమ గర్వించదగిన విషయం. అది ఒక సెన్సేషనల్ రికార్డ్. నందమూరి తారక రామారావు గారు లవకుశ రికార్డు స్థాపించింది, దాని తర్వాత లెజెండ్ స్థాపించింది. ఆ రెండు ఎల్లక్షణంతోనే స్టార్ట్ అయినాయి. అలాగే లైన్ కూడా మంచి ఇంకా సక్సెస్ఫుల్గా బాగా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రొడ్యూసర్కి మంచి ప్రాఫిట్స్ రావాలని, డైరెక్టర్కి మంచి పేరు రావాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. సింహం గర్జిస్తే ఏనుగు కుంభస్థలం బద్దలు కావాల్సిందే. బాలయ్య బాబు అభిమానులు స్పందిస్తే బాక్స్ ఆఫీస్ బద్దలు కావాల్సిందే. ఆ అభిమానులు స్పందించేలాగా చిత్రాన్ని మలిచినటువంటి డైరెక్టర్ సత్యదేవ్ గారు తొలి ప్రయత్నంలోనే ఒక మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే వారికి సహాయ సహకారాలు అందించి మంచి ఇన్పుట్ ఇచ్చినటువంటి మిగతా టెక్నీషియన్లందరికీ కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా లైన్ సినిమా రిలీజ్ అయ్యి రోజుకి 1 వీక్ అయ్యింది. ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరూ ఈ సినిమాను అద్భుతంగా ఆదరించారు. వాళ్ళందరికీ కూడా నేను ఈ సక్సెస్ మీట్ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కొత్తదనాన్ని ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు ఆస్వాదించారు అనే దానికి ఈ లైన్ ఉదాహరణ. ఒక లెజెండ్ అనే ఒక బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఒక కొత్త డైరెక్టరు, ఒక కొత్త ప్రొడ్యూసర్ని ఒక బిలీవ్ చేసి మాకు ఈ అవకాశం ఇచ్చారు బాలకృష్ణ గారు. ఆ లెజెండ్ ఇమేజ్ మామూలు ఇమేజ్ కాదు తెలుసు. ఈరోజు 60th వీక్ ఈరోజు ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసింది. 1 year అది థియేటర్లో రన్ అయింది ఎమ్మిగనూరులో. అలాంటి సినిమా తర్వాత ఒక హ్యూజ్ ఇమేజ్ ఉన్న ఒక స్టార్ హీరో బాలకృష్ణ గారు మమ్మల్ని ఇద్దరిని నమ్మి ఈ అవకాశం ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని మా చేతిలో పెట్టారు. ఇదేంటంటే ఆయన అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అండి. ఎక్స్పెరిమెంటల్ అనేది బాలయ్య బాబు గారికి కొత్త ఏం కాదండి. ఒక సినిమా ఒక ఒరవడలు వెళ్ళిపోతున్నప్పుడు తక్కువ ఒక ఆదిత్య త్రిష్ణ అయిన సైన్స్ ఫిక్షన్ సినిమా చేశారు ఆయన. ఇలా వేరే ఒక ఒరవడలు వెళ్ళిపోతున్నప్పుడు ఒక భైరవ దీపం ఒక జానపద చిత్రం చేశారు ఆయన. ఇట్లా ఎక్స్పెరిమెంట్లు ఎప్పుడైనా చేస్తూనే ఉన్నారు. డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఉన్నారు. ఇది ఆయనే కాదండి, మన పెద్ద ఆయన ఎన్టీ రామారావు కూడా ఎన్నో వైవిధ్యమైన క్యారెక్టర్లు చేశారు. ఇవి ఆయన ఇన్స్పిరేషన్తో ఆయన కూడా అద్భుతమైన క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆయన చేస్తూ వచ్చారు. అట్లా నేను ఈ కథ నరేట్ చేసినప్పుడు ఆయన అన్నారు, ఇది కొత్తగా ఉంది క్యారెక్టరు, ఒక పర్ఫార్మెన్స్ బేస్ క్యారెక్టరు, ఇది నేను చేస్తాను, లెజెండ్ ఇమేజ్కి భిన్నంగా ఉంటుంది ఇది అని ఎంతో తపనతో ఎంతో డెడికేషన్తో ఈ లైన్ సినిమా ఈ స్క్రిప్ట్ని ఆయన చేశారు. ముఖ్యంగా ఇందులో ఉన్న ఒక గాడ్స్ అయిన ఒక క్యారెక్టర్ ఉంటుందండి. ఆ క్యారెక్టర్ కోసం ఆయన అద్భుతమైన కేర్ తీసుకున్నారండి. కేర్ తీసుకుని ఆయన వెయిట్ లాస్ అయ్యి అనుక్షణం ఆ క్యారెక్టర్ కోసమే థింక్ చేస్తూ ఇవాళ సినిమాలో అద్భుతంగా ఆ క్యారెక్టర్ పర్ఫామ్ చేశారు. నేను ఊహలో ఏ క్యారెక్టర్ అయితే ఇమేజిన్ చేసుకున్నానో దానికి పరిపూర్ణ స్క్రీన్ మీద వచ్చిందంటే కారణం ఆయన డెడికేషను, ఆయన ఇన్వాల్వ్మెంటు. సో నిజంగా ఈ సభాత్మకంగా ఇలాంటి ఒక ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు గాను ఫస్ట్ నేను బాలకృష్ణ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లాగే ఈ సినిమాకి ప్రతి టెక్నీషియన్ కష్టపడి వర్క్ చేశారు. మా మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు, గౌతమ్ రాజు గారు, అలాగే డైరెక్టర్ విఏ కృష్ణ గారు, మా కెమెరామెన్ గారు, అలాగే ముఖ్యంగా ఈ సినిమాలో గత టెక్నికల్ ఆస్పెక్ట్లో ఉన్న స్క్రిప్ట్ అండి. సీజీ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కళ్యాణ్ గారి స్టూడియో, అద్వైత సంస్థ, అలాగే పైర్ ప్లే సంస్థ అద్భుతమైన గ్రాఫిక్ వర్క్ని మాకు అందించారు. టైంకి అందించారు. అది ఎక్కువ సీజీ వర్క్లో ఎప్పుడు సినిమాస్ డిలేట్ అవుతూ ఉంటాయి ఈ సినిమాలు, అలాంటిది మాకు టైంకి అందించారు. ఈ సక్సెస్ మీట్ సందర్భంగా ముఖ్యంగా పైర్ ప్లే అండ్ కళ్యాణ్ గారి స్టూడియో, అద్వైతకి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఆ టీంకి. అట్లాగే మిగతా డిపార్ట్మెంట్స్ ప్రతి డిపార్ట్మెంట్ మా గురించి కష్టపడ్డారు. సో ముఖ్యంగా మా లిరిసిస్టు భాస్కర్ భట్ల గారు, అట్లాగే రామజోగే శాస్త్రి గారు, శ్రీమణి గారు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. ఆడియోను కూడా జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లోనూ. అట్లాగే కింద వరకు వస్తే మా ప్రొడక్షన్ టీం మేము కష్టపడి వర్క్ చేయడమే తెలుసు. ఆ వర్క్లో మా ఆకలింటే మర్చిపోయిన టైంలో ఆకలిని గుర్తు చేసి మాకు దగ్గరుండి
అద్భుతంగా ఆదరించిన మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇక మా అలాగే ఈరోజు ఫస్ట్ వీక్ బ్రహ్మాండమైన షేర్ చేసిందండి. ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ని ఎప్పుడు రిస్క్ అండి, దానికి సాహసం కావాలి. అలాంటి సాహసం మేము చేసినా కూడా చేయడానికి మేము రెడీ, కానీ దాన్ని యాక్సెప్ట్ చేసే హీరోలు కావాలి. గట్స్ ఉన్న హీరో బాలకృష్ణ గారు ఆ విషయంలో ఎలాంటి క్యారెక్టర్ చేయడం, ఒక నిజం చెప్పండి, ఒక పర్ఫార్మెన్స్ క్యారెక్టర్, ఒక డీ గ్రేడ్ క్యారెక్టర్ అని చాలామంది దీన్ని రిజెక్ట్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయేమో మేబీ, కానీ ఆర్టిస్టులు అంత ధైర్యం చేయరండి. కానీ ఒక లెజెండ్ సినిమా తర్వాత ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి ముందుకు వచ్చిన మా బాలకృష్ణ గారి గురించి నేను నిజంగా ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉంటానండి. ఈవేళ ఆయన నమ్మకం నిజమైంది. బట్ ఏంటంటే నమ్మకం అనేది చాలా గొప్పదండి. ఆయన నమ్మిన విధానం చూస్తే చాలాసార్లు మాకు ముచ్చటేసుకొచ్చేది. అంటే డిక్షనరీలో నమ్మకం అనే పదానికే నా దృష్టిలో నేను చూస్తే కనుక అది డెఫినెట్గా బాలకృష్ణ గారు. డెఫినెట్గా నాకు తెలిసిన అర్థం ఏంటంటే డిక్షనరీ చూస్తే నమ్మకం అంటే అది బాలకృష్ణ గారే. నేను చాలామంది ఈరోజు చుట్టూ కథలు చెప్పాను, తిరిగాను, కానీ నేను చూసిన వ్యక్తి మాత్రం బాలకృష్ణ గారు ఈజ్ గ్రేట్ అండి. అతను వండర్ఫుల్ పర్సన్. ఆయన స్టేజ్ ముందు చెప్పడం అనేది కరెక్ట్ కాదు, చెప్పుకోకపోవడం కూడా తప్పే, కృతజ్ఞత చెప్పుకోకపోవడం కూడా తప్పే. అందుకని వీరు సభాత్మకంగా ఇదైనా పొగడత కాదు, నా మనసులో ఉన్న మాట చెప్తా ఉన్నాను. అలాగే నాతో సినిమా చేసిన మా ప్రొడ్యూసర్ కూడా కొత్తవారు అయినా కూడా ఒక లెజెండ్ హిట్ తర్వాత ఒక ప్రెషర్ ఉంటుందండి డెఫినెట్గా ఆ ప్రొడక్షన్ కంపెనీకి, ఒక బ్లాక్ బస్టర్ తర్వాత. అలాంటిది ఆ ప్రెషర్ లేకుండా సమయానుకూలంగా అన్నీ నాకు సహకరిస్తూ, అట్లాగే ఒక పక్కా ప్రణాళికతో ఒక బడ్జెట్లోనే ఈ సినిమా చేశారు ప్రొడ్యూసర్ గారు. ఈవేళ మా సినిమా రిలీజ్ అయింది, మంచి రెవెన్యూ పే చేస్తుంది. మా సినిమానికి ఉన్న డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ సేఫ్ అవుతున్నారు. ఒక సినిమా చేసిన తర్వాత అందరూ సేఫ్ అవడం, అందరూ సంతోషంగా ఉండడం ముఖ్యంగా కావాలి. ఆ విషయంలో బడ్జెట్ విషయంలో కూడా మా హీరో బాలకృష్ణ గారి గురించి చెప్పుకోవాలి. ఎప్పుడూ కూడా బడ్జెట్ క్రాస్ అవ్వకూడదు, ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండాలి, డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా ఉండాలి. కానీ పదే నాకు గుర్తు చేశారు. వీళ్ళు అనుకున్నట్టుగానే ఒక మంచి బడ్జెట్లో, ఒక రీజనబుల్ బడ్జెట్లో ఒక మంచి అవుట్పుట్ ఇచ్చాము. ఒక గ్రాండియర్ ఫిల్మే వచ్చింది మాకు. సో ఈ సినిమాను ఆదరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా మీడియా సోదరులకి, పత్రికా సోదరులకి మా సినిమాను అనుక్షణం ప్రమోట్ చేశారండి. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ మా లైన్ సినిమాని ఆదరిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు మరియు మా నందమూరి అభిమానులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉందండి. నాకు ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చిన లెజెండ్ తర్వాత ఈ అవకాశం ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఇచ్చిన తర్వాత ఒక అభిమానిగా ఆయనతో సూపర్ హిట్ కొట్టడం అనేది నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఈరోజు సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ రోజు హీరో గారిని కలిస్తే, హీరో గారు మీకు సినిమా ఒక మంచి సినిమా చేశారు, చాలా బాగా తీశారు, చాలా బాగా లావిష్గా తీశారని చెప్పి, మీకు మంచి పేరు వచ్చిందని చెప్పి మా హీరో గారు అభినందించడం నాకు జీవితంలో మర్చిపోలేని విషయం. అలాగే నందమూరి ఫ్యాన్స్ తరఫున మిగతా ఈ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, రమణారావు గారు ఫస్ట్ సినిమా అయినా కానీ చాలా బాగా గ్రాండియర్గా తీశారు, సినిమా చూసేటప్పుడు స్క్రీన్ మీద మీరే కనిపిస్తున్నారు అని చెప్పారు. చాలా సంతోషం వేసిందండి. సినిమా బడ్జెట్ ఎక్కడ ఏ రోజు కూడా డైరెక్టర్ గారు కానీ, కెమెరామెన్ కానీ, ఫైట్ మాస్టర్స్ కానీ ఏ రోజు ఏది అడిగింది కూడా నేను కాదనలేదు. ఎందుకంటే నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత నాకు ఇచ్చారు. ఆ బాధ్యతలో ఎక్కడా నేను వెనకడుగు వేయకూడదు, కాంప్రమైజ్ కాకూడదు అనే ఉద్దేశంతో బడ్జెట్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా నిర్మించాం. నందమూరి అభిమానుల నుంచి ఫోన్లు వస్తుంటే సెకండ్ హాఫ్లో మా బాలయ్యని, అంటే మా కూడా మా బాలయ్యని చాలా అద్భుతంగా చూపించారు, హాలీవుడ్ హీరోలాగా చూపించారు. చాలా థ్యాంక్స్ అన్న, మీకు కృతజ్ఞతలని మా అభిమానులు, నా తోటి అభిమానులు చెప్తుంటే నాకు చాలా ఆనందం వేసిందండి. దగ్గరగా 10 నెలలు ఆయనతో జర్నీ చేశాను దగ్గరుండి. చాలా ఆనందంగా ఉంది. నేను ఇంతకుముందు ఆయన ఒక హీరో, నేను ఒక అభిమాని, అంతే తెలుసు. అందరూ ఒక హీరోని అభిమానిస్తారు, నేను అభిమానిస్తాను, అదే అనుకునేవాడిని. కానీ ఈ 10 నెలలు ఆయన దగ్గరగా చూసినప్పుడు ఆయన టైం ఫంక్చువాలిటీ కానీ, చెప్పే మాటలో సిన్సియారిటీ కానీ, ఒక్కొక్క మాట 7 గంటలకి లొకేషన్
7 గంటలకి ఫస్ట్ షాట్ అంటే 6:55కి రెడీ అయిపోయి షాట్లో కూర్చుంటారు. ఇంత సిన్సియారిటీలు ఇవన్నీ చూసిన తర్వాత ఇలాంటి హీరో గారికి నేను అభిమానంగా ఉండడం నిజంగా నా పూర్వజన్మ నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను టీవీ మామూలుగా ఇంట్లో నేను ఎక్కువగా టీవీ చూడని, ఎప్పుడన్నా న్యూస్ చూస్తాను. అలా ఈవినింగ్ అలా రైస్ మిల్కి వెళ్ళేటప్పుడు టీవీ ఛానల్స్ మారుస్తూ ఉంటే పక్కన వీళ్ళు పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారిది కానీ బాలకృష్ణ గారిది ఏదైనా సీన్ వస్తే ఇంకా ఆపేస్తాను, ఇంకా చూస్తూ ఉంటాను. చూసి ఆ టీవీ చూసేటప్పుడు నాకు తెలియకుండా నేనే నవ్వుకుంటా ఉంటాను. మా అమ్మ అనేవాళ్ళు, ఎందుకురా నీకు వాళ్ళంటే అంత పిచ్చి అని. అప్పుడు నా దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు వీళ్ళతో ఇంత దగ్గరగా సినిమాల 10 నెలలతో దగ్గరగా చూసిన దానికి వాళ్ళ డెడికేషన్, వాళ్ళ పద్ధతులు చూసిన తర్వాత నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది, నిజంగా వీళ్ళ అభిమానులుగా ఉండడం నా అదృష్టం. ఇప్పుడు కాదు, వచ్చే జన్మలో కూడా నేను ఈ నందమూరి అభిమానులు గారు పుట్టాలని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు 40 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నాకు 40లో టచ్ అయ్యాను. ఇంకా ఒక 10 సంవత్సరాల ముందు వీళ్ళకి టచ్ అయి ఉంటే ఇంకా బాగుండేది, ఒక ఇది దగ్గర ఉంటే బాగుండని ఒక ఆలోచన కూడా ఉందండి. అలాగే సినిమాలో పాటలు, ఈ ఫైట్లు రోజు రామలక్ష్మణ్ మాస్టర్స్ రాలేదు. మాస్టర్లు హీరో గారి తర్వాత హీరోలు రామలక్ష్మణ్ మాస్టర్లేను. ఫైట్లు చాలా అద్భుతంగా తీశారు. మాస్టర్స్ మేము రంపచోడవరంలో ఫైట్ చేసినప్పుడు ఆ ఫైట్ ని క్రాస్ చేసేటట్టు ఇంటర్వెల్ ఫైట్ ఉండాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని మాస్టర్ దగ్గర చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఇంటర్వెల్ ఫైట్ చూసిన తర్వాత ఫ్యాన్స్ వాళ్ళందరూ ఫోన్ చేసి చాలా అద్భుతంగా వచ్చింది అని చెప్పడం చాలా ఆనందం వేసిందండి. కొత్త ప్రొడ్యూసర్ వచ్చి ఒక ఫస్ట్ డైరెక్టర్ తో ఇంత లావిష్ గా ఖర్చు పెట్టారంటే ప్రతి ఒక్కరూ అభినందించాల్సి పోయి కొంచెం నెగిటివ్ గా మాట్లాడారు. సరే, ఏది ఏమైనా కానీ నా సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాని సమాధానం చెప్పొద్దు అనుకున్నాను. సినిమానే సమాధానం చెప్పింది వాళ్ళందరికీ. అలాగే నాకు ఈ సినిమా పూర్తి చేసేదానికి కూడా ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మిగతా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే కూడా ఉండి నాకు నా టెన్షన్స్లో భాగం పంచుకున్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు గారికి, అదే మాదిరిగా రిలీజ్లో దగ్గరుండి నాకు అన్ని కొంచెం దగ్గరుండి రాత్రులు కష్టపడి నా దగ్గరుండి ప్రసన్న గారికి, వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు ఈ మధ్య ఒక 2 నెలల క్రితం ఒక మీడియా పర్సన్ దగ్గరకు వచ్చి నన్ను అడిగారండి, సార్ ఈ సినిమా అయిపోయి వచ్చేసింది కదా, నెక్స్ట్ ఏంది మీ ప్లాన్ అని అడిగారు. అయిన తర్వాత 100 సినిమాల దాకా ఫుల్ అయిపోయింది. 100 సినిమాల తర్వాత బాలకృష్ణ గారు అవకాశం ఇస్తే బాలకృష్ణ గారితో చేస్తాను. తర్వాత మా రాబోయే కాలానికి కాబోయే యువసింహం మోక్షజ్ఞ గారికి అవకాశం ఇస్తే మోక్షజ్ఞ సినిమా చేస్తానని చెప్పాను. అంటే మీకు ఆ మాదిరిగా అయితే ఇక్కడ స్టాంప్ వేసేస్తారు కదండి, నందమూరి స్టాంప్ వేసేస్తారు కదా అన్నారండి. నాకు ఇప్పుడు వేసేది ఏంటంటే, నాకు నెల్లూరులో ఉంటే నేను పుట్టినప్పటి నుంచి నా నెల్లూరులో నాకున్న స్టాంపే నందమూరి స్టాంప్ అని చెప్పాను. ఈ సినిమా ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సినిమా పతాకంపై రుద్రపాటి హేమలత గారు, అలాగే మా రుద్రపాటి రమణరావు గారు, రామాంజనేయులు గారి సారథ్యంలో నిర్మించిన లాయన్ చిత్రం ఈ యొక్క ఆత్మీయ విజయోత్సవ సభకు విచ్చేసిన మా మొత్తం చిత్ర బృందానికి, సాంకేతిక నిపుణులకి అయితేనేమి అందరికీ, నటీనటులకి, అలాగే శ్రేయోభిలాషులకు, కళాభిమానులకు, కళా పోషకులకు చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మేము తలపెట్టిన ఈ యజ్ఞం ఒక కొత్తదనాన్ని, అంటే ఒక లెజెండ్ చిత్రం తర్వాత ఒక సింహ లెజెండు చిత్రాల తర్వాత ఎటువంటి చిత్రం చేద్దామా అని నాలో నేను సంఘర్షణ పడుతున్న సమయంలో ఈ సినిమా అంటే ఇప్పటిది కాదు, ఇప్పటికి పుట్టుకొచ్చింది కాదు కథ. ఇప్పుడు 5-6 ఏళ్ల నుంచి మా దర్శకులు సత్యదేవ గారు ఆ కథ నాకు వినిపించడం, అదే తిరిగి నా మస్తిష్కంలో మెదలడం, ఆయన్ని నాకు మళ్ళీ గుర్తొచ్చినప్పుడల్లా మధ్యలో ఆయనకి నేనే ఫోన్ చేయడం, అలా అంటే సంకల్ప బలీయం అంటాం. ఏదన్నా మన సంకల్ప బలీయంగా ఉన్నప్పుడు ఇక మనం ఎవరికి మనం ఏమి దేవుళ్ళు కానీ ఎటువంటిది మనం విజయాలని మనం కానీ ముహూర్తాలు కానీ అవన్నీ కూడా
సంకల్ప బలీయం ముందు దిగదుడిపే నా దృష్టిలో. అటువంటి మంచి సంకల్ప బలీయంతో ప్రారంభించిన చిత్రం, నిర్మించిన చిత్రం ఈ లాయన్. అటువంటి చిత్రానికి మరి మా నిర్మాత రుద్రపాటి రమణరావు గారు ఏదో సినిమా మీద పిచ్చి కాదు, సినిమా మీద మక్కువతో, అంటే ప్యాషన్, నాతో సినిమా తీయాలని ఒక అభిమానిగా ఆయన ముందుకు రావడం, వెంటనే ఆయనలో ఉన్న ఆ ఉత్సాహాన్ని, ఆయనలో ఉన్న ఒక కొత్తదనాన్ని నేను అన్నాను ఆయనతో, ముందు ఈ కథ వినండి, మీరు కథ విన్నాక మీరు నిర్ణయం తీసుకోండి, ఆ తర్వాత ఇది కాదంటే ఇంకో సినిమా చేద్దామన్నాను. విన్న వెంటనే ఒక అభిమానిగా ఆయన స్పందన వెంటనే చాలా బాగుంది, కొత్తగా ఉంది బాబు, మీకు డెఫినెట్గా మంచి కొత్త సినిమా అవుతుంది అన్నప్పుడే, ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడే నాకు అనిపించింది తప్పకుండా ఈ చిత్రం ముఖ్యంగా ముందుగా నా అభిమానులు వాళ్ళని నిరాశపరచదు, అలాగే ప్రేక్షకులు అంత భారీ సినిమాలు చేశాక ఎటువంటి సినిమా చేస్తే బాగుంటుందా అన్న ఒక సంఘర్షణలో ఉన్న నాకు తప్పకుండా ఆ నాన్నగారి స్ఫూర్తితో ఏదైతే ఆయన ఎప్పుడు కొత్తదనాన్ని అందిస్తూనే ఉన్నారు మొదటి నుంచి, అలాగే ప్రేక్షకులు వాటిని ఆదరిస్తూనే ఉన్నారంటే మనం ఇవ్వడంలోనే లోపం ఉండాలి, ఏదైనా మనం ఇవ్వకపోతే లోపం మనలో ఉండాలి తప్పితే ప్రజలు ఎప్పుడు, ప్రేక్షకులు ఎప్పుడు కొత్తదనాన్ని ఆదరిస్తారు అన్నది సింహ కానివ్వండి, మన లెజెండ్ కానివ్వండి, ఈనాడు ఈ లాయన్ చిత్రంతో కానివ్వండి నిరూపించబడ్డది అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ చిత్రంలో చేసినప్పుడు నాకు అనిపించింది ఊరికే కనపడడంలోనే కాదు, మరి చిత్రంలో చూస్తారు 2 గెటప్లు, మొత్తం 3 గెటప్లు సినిమాలో. ఒకటేమో గాడ్సే గెటప్, ఒకటేమో సిబి ఆఫీసర్, ఇంకోటేమో ఇంకో ఫ్లాష్ బ్యాక్లో మీసం పైకి లేకుండా అదొక గెటప్. సరే ఈ 3 గెటప్లు ఉన్నాయి, సరే బాగుంది. నాలో ఒక మంచి ఆ కథకు, ఆ కథలో ఉన్న పాత్రకు మంచి వైబ్రేషన్ కుదిరింది, చాలా బాగుంటుంది అని ఆ చిత్రం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రం, అలాగే తెలంగాణ రాష్ట్రం, అలాగే మిగతా పొరుగు రాష్ట్రాల్లో కూడా, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈ చిత్రాన్ని, తెలుగు వాళ్ళే కాదు నా అభిమానులు అంటూ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులందరూ ఇంతగా ఆదరించి ఇంతగా ఘన విజయం చేకూర్చినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు, మా మొత్తం యూనిట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నిర్మాత గారి గురించి చెప్పాలి. ఎటువంటి విషయంలోనూ మామూలే అంటే మనం మామూలు సహజం, ప్రతి ఇటువంటి ఫంక్షన్స్లో మనం అనేది ఏంటంటే నిర్మాత గారు ఎటువంటి ఖర్చుకు వెనకాడకుండా చిత్రాన్ని తీశారు అని. దానికంటే కూడా ఖర్చు అనవసరంగా పెట్టకుండా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి, అంటే పెన్నీ వైజ్ అండ్ పౌండ్ ఫులిష్ అంటాం మనం చలనచిత్ర రంగాన్ని. అంటే మనకి కనిపించే ఖర్చు ఏమో చాలా తక్కువ అవుతుంది, కనిపించని ఖర్చు ఎక్కువ. సో అది వాటన్నిటి కూడా ఆయన ప్రతిరోజు కూడా షూటింగ్లో ఉండి దగ్గరుండి ఎంతవరకు అవసరం, ఎంత ఖర్చు పెట్టాలి, ఒక బడ్జెట్ అనుకున్నాం మేము ఆ చిత్రంలో ఈ సినిమా పూర్తి చేయాలని. ఆ బడ్జెట్లోని ఈ చిత్రాన్ని పూర్తి చేయడం జరిగింది అందరి సహాయ సహకారాలతో. అలాగే చిత్ర దర్శకులు ఎంతో మంచి చిత్రం నాకు అనిపించింది, ఎందుకంటే మనం చూస్తున్నాం ఎన్నో ఇంగ్లీష్ సినిమాలు, టెక్నిక్, మన వాళ్ళని తక్కువ కాదు తెలుగు వాళ్ళు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవాళ మన అప్పుడు రామారావు గారు పుణ్యం అంటూ ఇవాళ తెలుగు జాతికి ఒక గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా వస్తే, మన తెలుగు వారి మేధస్సు చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అంటూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో కూడా చూసినా మన వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ని లీడ్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. సో అలాంటి ఒక మంచి చిత్రం, ఒక టెక్నిక్తో కూడిన చిత్రం, ఒక ఆలోచనను రేకింపించే చిత్రం, వినోదమే కాదు, వినోదంతో పాటు ఇప్పుడు చిత్రానికి ఒక నా దృష్టి ఒక పరమార్థం ఉంది. నాన్నగారి నుంచి కూడా మనం చూస్తే ఆయన తీసిన చిత్రాలన్నింటి కూడా ఏదో ఒక సందేశం, సొంత సినిమాల్లో, బయట సినిమాలు ఎప్పుడు ఆయన వెలుపెట్టేవారు కాదు. ఎప్పుడు ఆయన ఒక విద్యార్థి బయట చిత్రాలు షూటింగ్కి వెళ్ళినప్పుడు డైరెక్టర్ రమ్మంటే రావడం, చేయడం, ఆ వన్మోర్ అండి అంటే ఇక ఆయన వన్మోర్ అని అడిగే కెపాసిటీ ఎవరికి లేదు మన ఈ ప్రపంచంలోని ఏ దర్శకుడు కూడా. అటువంటి నటుడు ఆయన. మరి సొంత సినిమాల్లో ఆయన ఎటువంటి ఏ చిత్రంలో కూడా కమర్షియల్గా కాకుండా విజయవంతమైనవి అన్ని బ్రహ్మాండంగా ఈ సినిమాలు అవన్నీ. మరి విజయవంతంతో డబ్బు వస్తే మరి ఒక చిన్న చిత్రం కూడా విజయవంతమైన డబ్బు వస్తే కమర్షియల్ చిత్రమే అంటాం కానీ చిన్న చిత్రం అనం. సో ఒక మంచి ఒక పరిపూర్ణమైన నిర్వచనం ఇచ్చారు సినిమాకి ఆయన. అలాగే మా సినిమాలో కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక సందేశం ఇస్తూ
అలాగే మన లెజెండ్ ఉందంటే ఏదో ఒక వసతైక కుటుంబం ఉంటే ఒకటిగా ఉంటే ఎలా ఉంటుందని. మరి ఈ చిత్రంలో ఒక బాధ్యతారహితమైన ఒక పాత్ర, ఒక సిబిఐ ఆఫీసరు, మంచి నిర్వచనం కూడా ఇచ్చాం సిబిఐకి. అలాగే మన దగ్గర జరిగింది మన రాష్ట్రంలో నిన్నో అప్పచెప్పడం సిబిఐకి. ప్రతి వాడికి తెలుసు ఈ సిబిఐ అంటే ఏంటన్నది, ప్రతి ఒక్కరికి కూడా మామూలు పామరులకు కూడా తెలుసు సిబిఐ అంటే ఏంటో. అటువంటి మంచి పాత్ర దొరికింది చేయడానికి. ఏ నేపథ్యంలో చేద్దామని సతమతమవుతున్న సమయంలో ఓ మంచి కథ నేపథ్యంలో సో ఎంతో బాగా టెక్నిక్ని ఇప్పుడు కాదు అది 5-6 ఏళ్ల క్రితం అని చెప్పాను, ఆయన నాకు ఈ కథ చెప్పడం జరిగిందని. సో అప్పటి నుంచే ఎప్పుడో ఎంతో ఫార్వర్డ్ థింకింగ్. నేను కూడా అప్పటికంటే కూడా ఇవాళ ఈ చిత్రం పూర్తయ్యి విడుదల కావడమే మంచిదైందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడు నాన్నగారు అంటూ ఉండేవారు, తోడు దొంగలు లేకపోతే అదేది మన పిచ్చి పుల్లయ్య సినిమాలు తీసినప్పుడు 2 ఫ్లాప్లు అయిన ఈ సినిమాలు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ముందు ఆలోచన, మనకంటే 10 ఏళ్ళు ముందు ఆలోచించేవారు ఆయన మన చిత్రాలు. మరి అప్పుడు కొంత దర్శకులను కూడా నిలబెట్టారు ఆయన ఇండస్ట్రీలో. ఓ దర్శకులు ఆయన 2 సినిమాలు చేసి నాన్నగారితో చేసిపోయినాయి. మరి ఆయన నిర్మాత దగ్గర మరి పెద్ద నిర్మాతలు, మరి మంచి బంగారు గుడ్లు పెట్టి బాతు ఎన్టీ రామారావు ఉన్నారు. మరి ఆయన దొరికాడు, మంచి పెద్ద నిర్మాతలు దొరికారు. వాళ్ళ దగ్గర వీళ్ళ మాట చలదు, దొరికారు కదా ముందు మనం చేశారు. 2 పోయినాయి సినిమాలు. తర్వాత నాన్నగారే ఆ దర్శకుడిని నిలబెట్టారు. లేకపోతే మనకి ఆ తర్వాత బ్రహ్మాండమైన సినిమాలు అని చేశారు. అటువంటి సినిమాలు వచ్చేవి కాదు, అటువంటి దర్శకులు మనకు ఉండేవాళ్ళు కాదు. సో అలా ఇవాళకి ఈ ప్రయత్నంలో ఇవాళ ఇంత విజయవంతం సాధించినందుకు ఈ చిత్రం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రేక్షకులకి, అభిమానులకి నా కృతజ్ఞతలు, నా అభినందన తెలియజేసుకుంటాను. నా ప్రేక్షకులు అంటే నేను ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే నేను చెప్పాను ఇంతకుముందు నాన్నగారి నుంచి కూడా కొత్తదాన్ని నేను ఎప్పుడు ఆదరిస్తున్నారు, అభినందిస్తున్నారు. అభినందించడం అంటే ఒక రకంగా ఇలాంటి సినిమాలు ఇంకా మాకు ఇవ్వండి అని ఒక కోణం నుంచి అయితే, ఈ మా యూనిట్ అంతా పడ్డ శ్రమని ఒక్కసారి ఈ మర్చిపోయి మళ్ళీ ఒక నూతన ఉత్సాహంతో ఇటువంటి సినిమాలు చేయడానికి మాలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపడం రెండో కోణం. సో మా ప్రేక్షకులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఇకున్నారు అందరూ ప్రతి ఒక్కరూ ఇవాళ ప్రతి పాత్ర కూడా చిత్రంలో, అప్పుడు త్రిష, అటు రాధిక ఆప్టే గారు వాళ్ళ పాత్రలకు ఎంతో ఇది కేవలం టెక్నిక్ సినిమా కథపరంగానే కాదు, నటీనటుల ఎంపికలు కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి వచ్చింది. అటు జయసాధు గారు ఉన్నారు, ఇటు గీత గారు ఉన్నారు, అటేమో చంద్రమోహన్ గారు ఉన్నారు, ఇటు చలపతిరావు గారు ఉన్నారు. మరి వీళ్ళలో కథలో ఎవరు అసలు తల్లిదండ్రులు ఉంది. జయసుధ గారికి ఒక ఇమేజ్ ఉంది, సరే ఆవిడని మనం పెట్టి ఆవిడ కాదు అంటే అదొక టెక్నిక్. అలాగే ఇక్కడ అందరికీ ఒక్కొక్క ఆర్టిస్ట్కి వాళ్ళకి ఇమేజ్లు ఉన్నాయి. వాటిని సరి సమతుల్యంగా వాళ్ళందరినీ నటవర్గంలో వాడిని తీసుకోవడం జరిగింది. అలాగే ఇక ముఖ్యంగా ఈ చిత్రంలో ఇద్దరు, త్రిష అటు రాధిక ఆప్టే ఇద్దరు కూడా చాలా బాగా నటించారు. వాళ్ళ చందాలతో అలాగే వాళ్ళ నటన కౌశల్యంతో ఎంతో చక్కగా. అలాగే మా చిత్రంలో ప్రతి నాయకులు ప్రకాష్ రాజ్ గారికి ముఖ్యంగా ఆయన కథ వినగానే వెంటనే ఎంతో స్పందించి, అలాగే ప్రదీప్ రావత్ గారు ఒక్క సీన్ అయినా ఆ సీన్కి నేను చెప్పినట్టు అవసరం. అటువంటి నటుడు ఉంటేనే, ప్రతి నాయకుడు అంత బలంగా ఉంటేనే నాయకుడు అంత ఎదుగుతాడు. అలాగే వాళ్ళ పాత్రలు అయితేనేమి ప్రతి ఒక్క ఇటు జయసుధ గారు, ఇటు గీత గారు, అలాగే అటు చంద్రమోహన్ గారు, చలపతిరావు గారు, ఇటు సిస్టర్ క్యారెక్టర్ వేసిన చిత్రలేఖ, అలాగే మిగతా పాత్రలు సత్యనారాయణ గారు ఉన్నారు కదా. ఆయన సత్యనారాయణ గారిని పిలుస్తాను. కొందరు పేర్లు అలా ఇక సినిమాలతో పాటు గుర్తుండిపోతాయి, ప్రత్యేకంగా నా సినిమాల్లోనే. ఎందుకంటే ఇప్పుడు బోరింగ్ పాప ఉంది జయలలిత, ఇప్పటికీ బయటికి వెళ్ళినా బోరింగ్ పాపే అంటారు. అలాగే ఇప్పుడు మన జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎక్కడికి వెళ్ళినా బయట ఇప్పటికీ వీరరాఘవరెడ్డి అని పిలుస్తారు కానీ జయప్రకాష్ రెడ్డి గారిని పిలవరు. అలాగే సత్యనారాయణ ఆ పాత్ర అంతా కూడా ఉంటూ సరే. అలాగే పాత్ర సమీర్ గారు పాపం, ఆయన చాలా దెబ్బలు తింటాను ఉండాలని పాప ఆయనే కోరుకుంటున్నాడు, వడ్డిస్తారు బాగా. ఎందుకంటే పాప ఆయనకు తిన్నప్పుడల్లా సినిమాలు బాగా ఆడుతున్నాయి. సో ఆయనకి తినాలుంది, నాకు తినిపించాలని లేకపోయినా తినాలన్నప్పుడు వాళ్ళ కోరిక నెరవేర్చాలి, తింటూనే ఉంటాం. అలాగే కాశీ గారు, అందరు కూడా, అలీ గారు ఉన్నారు. అలీ గారు బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ అందించి ఎంత కావాలో అంతా
ఇప్పుడు లెజెండ్ సినిమానే ఉంది, మనకి ఎంత ఉంది ఎంటర్టైన్మెంట్. బ్రహ్మానందం గారు చేశారు అద్భుతంగా, అలాగే అలీ గారు ఇందులో అద్భుతంగా చేశారు, ఎంత కావాలో అంత. అలాగే చిత్రంలో మన మిగతా పాత్రలన్నీ కూడా బ్రహ్మాండంగా అందరూ అద్భుతంగా చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా. మన గౌతమ్ రాజు గారు ఉన్నారు, ఆయన అసలు నిద్రపోను వల్ల ఆయన మామూలు నిద్రపోడు ఆయన. కాకపోతే ఆయన ఇప్పుడు 24 గంటలు పనులు ఉంటారు, పనులు ఉంటే ఎప్పుడు ఫోన్ రింగ్ టోన్లో ఉంటుందో తెలియదు. సో ఆయన ఎప్పటికప్పుడు పాప ఆయన ఎంతో కష్టపడి సినిమాకి, ఆయనకంటూ ఈ సినిమాకి కాదు ప్రతి సినిమాకి ఆయన మనసు పెట్టి పని చేస్తారు ఆయన. ఈ సినిమాకి చాలా అద్భుతంగా, ఎందుకంటే ఇది ఎడిటింగ్ డైరెక్టర్ ఇద్దరే మెయిన్ ఈ సినిమాకి. నేను ఎప్పుడు వీళ్ళనే నమ్ముతాను ఇద్దరిని ఒక సినిమా అంటే. ఒక టెక్నికల్ పిక్చర్ అయితే, ఎందుకంటే అప్పుడప్పుడు తెలీదు తీసే దాంట్లో కొన్ని అవకతవకలు ఉండొచ్చు, వాటిని సరిచేయగల మొనగాడు అంటే ఒక ఎడిటర్ నా దృష్టిలో. అట్లా అద్భుతంగా చాలా బాగా నేను ఆయన వెంటపడుతూ నీడలాగా వెంటపడుతూ ఎప్పటికప్పుడు అన్ని చూసుకుంటూ కూడా ఎంతో అందరం కూడా ఎంతో ఎక్సైట్ అయ్యాం ఈ సినిమా చేస్తున్నాం అన్నప్పుడు. అలాగే సంగీత దర్శకులు మణిశర్మ గారు ఎంతో చాలా మా గ్యాప్ తర్వాత మేము మా కాంబినేషన్లో ఆయన చేయడం జరిగింది. ఎలాగైతే లెజెండ్లో ఏ పాటకు సంబంధం లేకుండా ఎలాగైతే ఒక అవకాశం దొరికిందో ఒక సంగీత దర్శకుడికి, అలాగే ఈ చిత్రంలో కూడా మణిశర్మ గారికి ఒక మంచి అవకాశం. పాటకు సంబంధం లేకుండా అన్ని అద్భుతమైన పాటలు, ఒక పాట సంబంధం ఉండదు వాళ్ళ సన్నివేశాల్లో చూస్తే. అలాగే పాటలు రాసిన శ్రీమణి గారు, భాస్కర్ భట్ల గారు, అలాగే రామ్ జోగేష్ శాస్త్రి గారు, వాళ్ళంతా కూడా ఎంతో అద్భుతంగా సాహిత్యాన్ని అందించడం జరిగింది. రామ్ లక్ష్మణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎంతో బాగా డైరెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసి, డైరెక్టర్ గారు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సిచ్యువేషన్ అది ఎంతో అద్భుతంగా ఫైట్స్ అన్ని కంపోజ్ చేయడం జరిగింది. అలాగే డాన్స్ మాస్టర్లు ఉన్నారు బృంద, అలాగే ప్రేమ్ ప్రేక్షిత్, అలాగే శివశంకర్ మాస్టర్ గారు ఎంతో అద్భుతంగా డాన్స్లు పాటలకి తగ్గ స్టెప్స్ కంపోజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా ఈ సినిమాకి ప్రాణం పెట్టి, అంటే ఒక కొత్తదనం ఇస్తున్నామని ప్రతి ఒక్కరు, నేను అనుకోవడమే కాదు, నా సినిమాలో ఎప్పుడు ఇన్వాల్వ్ చేస్తాను మొత్తం యూనిట్ని నెమ్మదిగా. మొదట 2-3 రోజులు చాలా ఆటకాయతనంగా ఉంటుంది సినిమా షూటింగ్, ఆ తర్వాత మొదలవుతుంది అసలు విషయం. అక్కడి నుంచి అందరినీ ఒక్కొక్కరిని ఆ క్యారెక్టర్స్లో తీసుకెళ్ళడం, ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా వాళ్ళ పాత్రని పోషించారు. నేను నమ్మకంతోనే, ముఖ్యంగా నా మీద నమ్మకంతో మొదటి నుంచి కూడా ఒక ఆదిత్య 367 చిత్రం కావచ్చు, లేకపోతే ఒక భైరవ దీపం కావచ్చు, ఇవాళ ఈ లాయన్ చిత్రం కావచ్చు, నా మీద నమ్మకంతో నా నిర్మాతలు, నా దర్శకులు అందరూ కూడా ఇటువంటి చిత్రాల్ని తీయడానికి ముందుకు వస్తున్నారు. సో నాలో ఆ కొత్తదనం ఇవ్వాలన్న తపన ఇంకా ఇలాగే కొనసాగాలని, ఇంకా ముందు ఎన్నో మంచి చిత్రాలు, కొత్తదనంతో కూడుకున్న చిత్రాలు, కొత్త నేపథ్యంలో, కొత్త పాత్రల్లో నేను నా చివరి రక్తపు పొట్టు వరకు, నా చివరి శ్వాస వరకు నేను ఇస్తూనే ఉంటానని. ఎంతోటువంటి ప్రేక్షకులు ఉన్నప్పుడు మనం చూస్తాం ఎక్కడైనా సరే, ఏ భాష, మన భారతదేశంలోనే ఏ చలనచిత్ర రంగంలో చూసినా నాకు ఒక రామారావు అబ్బాయిగా పుట్టినందుకు ఇటువంటి సినిమాలు చేయడం అనేది కూడా నాకు ఆ భగవంతుడు అవకాశాన్ని ప్రసాదించినందుకు, ఆయన ఒక వారసత్వాన్ని నటుడిగా ఆ భగవంతుడు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ